ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు విష్ణుమూర్తి వివిధ అవతారాల్లో ఈ భూమి మీద ప్రదర్శించారు? అసలు దశావతారాలు అంటే ఏంటి? ఇప్పటికీ మనం ఎందుకు వాటిని నమ్ముతున్నాము అని. సో ప్రతి దానికి ఒక సమాధానం ఉంది. విష్ణుమూర్తి ఎప్పుడైతే చెడు పెరుగుతుందో అప్పుడు దాన్ని అంతం చేయనీకి ఒక అవతారంలో వస్తారు. ఇంకా దశావతారాలు అంటే 10 అవతారాలు. విష్ణుమూర్తి 10 అవతారాల్లో ఇక్కడ మనకి కనిపించారు. అండ్ ప్రతి ఒక్క అవతారానికి ఒక అర్థం ఉంది. అది మన జీవితంలో ఒక పాఠం నేర్పడానికి దశావతారం అనేది ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు ప్రతి ఒక్క అవతారము ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్లీ మత్స్యావతారం. ఇది ప్రళయ కాలంలో విష్ణుమూర్తి మత్స్య రూపంలో వచ్చి రక్షించారు. నెక్స్ట్ కూర్మావతారం. అమృతం కోసం దేవతలు రాక్షసులు గొడవ పడుతుంటే దాన్ని రక్షించడానికి కూర్మావతారంలో వచ్చారు. వరాహావతారం. భూమిని కాపాడటానికి వరాహావతారంలో వచ్చారు. నరసింహావతారం. భక్తిని రక్షించడానికి. వామనావతారం. రాక్షస రాజ సంహరణ. పరశురామ అవతారం. అవినీతి చేసే రాజులని శాంతిపరచడం కోసం. రామావతారం. ధర్మాన్ని ప్రదర్శించడం కోసం. కృష్ణ అవతారం. భక్తి జీవన పాఠాలు నేర్పించడం కోసం. బుద్ధ అవతారం. జ్ఞానం కర్మ మార్గాన్ని చూపించడం కోసం. కల్కి అవతారం. భవిష్యత్తులో ధర్మాన్ని పునరుద్ధరించుకోవడం కోసం.